తమ్నేల్ చూసే వచ్చారు కాబట్టి నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా చక్కగా మ్యాటర్లోకి పోతా. గుజరాత్ టైటాన్స్ వీళ్ళ ప్లేయింగ్ 11 స్ట్రాంగ్ 11 ఎవరు, ఏంది కథ, ఏంది కారకాన, మొత్తం వీళ్ళ వీక్ ఏంది, వీక్ లేనిది ఏంది, వీళ్ళ బలమైంది, బలహీనత ఏంది అన్నీ మాట్లాడుకుందాం. చలో, శుభం గిల్లు వీళ్ళ కెప్టెన్ మనందరికీ తెలుసు. శుభం గిల్లు మంచి బాధ్యత గల రెస్పాన్సిబుల్ ప్లేయరు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. శుభం గిల్లు, జాస్ బట్లర్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్లో అద్భుతమైన పార్ట్నర్షిప్ తోటి ఓపెనింగ్ గట్టిగా గుజరాత్ టైటన్స్కి ఓపెనింగ్ గట్టిగా ఇచ్చే ఇద్దరు బ్యాట్స్మెన్స్. అయితే శుభం గిల్లు ఒక రెస్పాన్సిబుల్ కెప్టెన్ అని నేను ఎందుకన్నా అంటే, ఇతను అంటే ఏ సీజన్లో అయినా ఐపీఎల్ సీజన్స్లో తన వంతుగా అంటే తనకి అయినంత వరకు మంచి రన్స్ ఇచ్చేటట్టు, స్ట్రైక్ రేట్ పెంచేటట్టుగా, రన్ రేట్ పెంచేటట్టుగా తనంతగా తను బాగానే కష్టపడతాడు. మినిమం 500 రన్లు అంటే ఒక 500 రన్స్ అయితే తన తరపున ఇచ్చేస్తాడు. సో అట్లా రెస్పాన్సిబుల్ ప్లేయరు. అండ్ శుభం గిల్లు ఈ మధ్య కాలంలో ఏమన్నా ఫామ్లో ఉన్నాడు, మనందరికీ తెలిసింది, ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. అయితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ కొడతాను, మన ఛాంపియన్స్ ట్రోఫీలో చూసినాం కదా. సో అట్లా అద్భుతమైన ఫామ్లో ఉన్న ఈ మధ్య ఇండియన్ టీంకి ఓపెనింగ్ ఉన్న బ్యాట్స్మెన్ అండ్ శుభం గిల్లు పేరు మారుమోగిపోతుంది, మనందరికీ తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ అదరగొట్టేస్తున్నాడు. సరే, నెక్స్ట్ జాస్ బట్లర్ గురించి మాట్లాడుకోవాలి. మనోడు ఇంగ్లాండ్ టీం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే కొంచెం అంటే బాగా ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న ప్లేయర్ కాబట్టి ఓపెనింగ్ మంచిగా ఇవ్వగలుగుతాడు. అండ్ ఒక మాటలో చెప్పాలంటే సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క అన్నాడు. అంటే తను ఒక సింగిల్ హ్యాండ్తో తను మ్యాచ్ని గెలిపించగలిగే సత్తా ఉన్న అద్భుతమైన ప్లేయరు, బ్యాట్స్మెన్, హిట్టరు. సో నెక్స్ట్ వన్ డౌన్లో వచ్చేసి సాయి సుదర్శన్ వస్తాడు. సాయి సుదర్శన్ ఒకప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అంటే శుభం గిల్ తోటి గుజరాత్ టైటన్స్కి జాస్ బట్లర్ రాకట్టే ముందు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కదా. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా మంచి, అంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో కూడా మంచి స్కోర్ గెయిన్ చేసి అంటే మంచిగా ఆడతాడబ్బా. సూపర్ ప్లేయరు, ఫ్యూచర్ ఇండియన్ టీం ప్లేయరు. వన్ డౌన్లో అద్భుతంగా ఆడి అండ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించే అద్భుతమైన హిట్టరు, అద్భుతమైన బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్. సో వీళ్ళకి యాక్చువల్లీ గుజరాత్ టైటన్స్కి వీక్ ఉన్న పార్ట్ ఏంటంటే యాక్చువల్లీ మిడిల్ ఆర్డరే. సరే, అయినా కానీ వీళ్ళు కూడా మంచి ప్లేయర్సే ఉన్నారు. షారుఖ్ ఖాన్ సెకండ్ డౌన్లో వచ్చే పర్సన్, మంచి హిట్టరు, కొంచెం ఫామ్లో లేడు కానీ మంచి రిథమిక్ ప్లేయరు. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు, నిరూపించుకుందామని. ఛాన్స్ వస్తే ఆడతాడేమో, చూద్దాం. అయితే నెక్స్ట్ థర్డ్ డౌన్లో గ్లెన్ ఫిలిప్స్. మనోడికి ఇదివరకు అంటే ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడినా, ఎక్కడ ఆడినా కానీ, ఏ టీంలో ఆడినా కానీ మనం ఫుల్ టైం ప్లేయర్గా రాలే. అంటే పార్ట్ టైం ప్లేయరే పాపం. ప్రతి దగ్గర కూడా వేరే ప్లేయర్ ఇంజూర్ అయితేనో, అతను రావడానికి కుదరకపోతున్నా అతని ప్లేస్లో ఇతను ఆడి మళ్ళీ అతను వస్తే ఇతను తీసేయడం, అట్లాంటి సిచ్యువేషన్లు జరిగినాయి. కంప్లీట్గా ఈసారి ఛాన్స్ ఉంది ప్రూవ్ చేసుకోవడానికి. సో మనోడు గట్టిగా ఆడితే మ్యాచ్ వన్ సైడ్ చేసేంత సత్తా ఉన్న ప్లేయరే, చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ డౌన్లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్ తెలుసు, ఆల్రౌండరు, స్పిన్నరు, బ్యాట్స్మెన్, స్ట్రైక్ రేట్ కూడా గట్టిగా ఉంది. లాస్ట్ మూమెంట్లో గట్టిగా ఆడగలిగే సత్తా ఉన్న వ్యక్తి. అయితే రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్ వీళ్ళిద్దరి గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి. 5th డౌన్ అండ్ 6th డౌన్లో వీళ్ళిద్దరూ నిజం చెప్పాలంటే కొన్ని మూమెంట్స్లో గుజరాత్ టైటన్స్ని వీళ్ళిద్దరూ గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ మంచి హిట్టర్సు, ఆల్రౌండర్సు, స్పిన్నర్సు, అట్ ద సేమ్ టైం మంచి బ్యాట్స్మెన్స్. సో అద్భుతంగా ఆడి భారీ 6లు, భారీ 4లు కొట్టగలిగే సత్తా ఉన్న రషీద్ ఖాన్, అట్ ద సేమ్ టైం రాహుల్ తివాటియా వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ని గెలిపించిన రోజులు చాలాసార్లు ఉన్నాయి. సో రాహుల్ తివాటియా అయితే ఓవర్ టైం స్పిన్నర్ అని చెప్పాలి. కంప్లీట్గా చేజింగ్లో ఆడతాడు అనేది ఒక పేరుంది. అంటే నార్మల్గా అయితే మనోడికంటే ఒక టార్గెట్ లేకపోతే చక్కగా ఆడాడు, టార్గెట్ ఉంటేనే మంచిగా ఆడతాడు అనే ఒక పేరు అయితే ఉన్నది భయ్. సరే, నెక్స్ట్ రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ ప్లేయరు, స్పిన్నరు. సో ఆల్రౌండరు, భారీ 6లు 4లు కొట్టగలిగే సత్తా ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ని గెలిపించిన రికార్డ్స్ ఉన్నాయి, మ్యాచెస్ ఉన్నాయి. తర్వాత కగిసో రబాడా సౌత్ ఆఫ్రికన్ పేసరు. మనోడు లైన్ అండ్ లెంత్, అద్భుతమైన బౌన్సర్లు వేయడంలో దిట్ట, అంటే మంచి తోప్ తురుంఖాన్. అయితే ఇతను అద్భుతమైన పేసరే, కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అవుతాడు అప్పుడప్పుడు. ఎందుకంటే మనోడు వికెట్లు తీస్తాడు కానీ రన్నులు గట్టిగిస్తాడు అన్నట్టు. సరే, నెక్స్ట్ మహమ్మద్ సిరాజ్ ఇక మనకు తెలిసిందే, ఇండియన్ పేసరు. అయితే లైన్ అండ్ లెంత్ చాలా బాగుంటుంది, వికెట్స్ బాగానే తీస్తాడు కానీ అప్పుడప్పుడు ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అవుతూ ఉంటాడు. సో నెక్స్ట్ అయితే ప్రసిద్ధ్ కృష్ణ, ఇండియన్ పేసరు, చాలా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి. మంచిగా వేస్తాడు, కాకపోతే బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఇండియాకి ఆడిన వ్యక్తి ఆల్రెడీ కొన్ని మ్యాచెస్. సో మంచి బ్రేక్ వస్తే ఇంకా మంచిగా నిరూపించుకుందానని చూస్తున్నాడు. నెక్స్ట్ మహిపాల్ లార్మోర్, ఇంపాక్ట్ ప్లేయర్. సో ఆల్రౌండరు, మీడియం పేసరు,
ఇక అయితే కొంచెం స్లో పేసరు అయితే, బట్ లైన్ అండ్ లెంత్ బాగుంటుంది కాబట్టి వికెట్లు కూడా తీయగలిగే సత్తా ఉన్నాడు. సరే ఇవన్నీ పక్కన పెడితే గుజరాత్ టైటన్స్కి బాగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్ ఓకే, 5th డౌన్ 6th డౌన్ ఓకే, కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ కాకు సెకండ్ థర్డ్ 4th డౌన్ 5th డౌన్ కొంచెం వీక్ ఉందన్నట్టు. 4th డౌన్ వరకు సెకండ్ థర్డ్ 4th అంటే మన షారుఖ్ ఖాను, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్. గ్లెన్ ఫిలిప్స్ నిరూపించుకోలేదు ఇంతవరకు, మరి నిరూపించుకుంటారో లేదో చెప్పలేం. అంటే పూర్తి స్థాయిలో అతనికి అవకాశం రాలేదు, ఈసారి వచ్చింది కదా, వస్తుంది కదా, నిరూపించుకుంటాడేమో చూద్దాం. ఇక వాషింగ్టన్ సుందరు చెప్పలేము, ఆడితే ఆడొచ్చు లేదంటే లేదు. షారుఖ్ ఖాన్ కూడా కొంచెం అటు ఇటు ఉంది. సో వీళ్ళకున్న మైనస్ పాయింట్లు ఇవి. మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉన్నట్టు లేదు మొత్తానికి అయితే, అంటే మిడిల్ ఆర్డర్ వీక్గా కూడా చెప్పలేం కానీ లాంగిటివిటీ లేదు, అంటే లాంగ్ లెంత్లో ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ కాదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కానీ వాషింగ్టన్ డీసీ, నాకు వాషింగ్టన్ సుందర్ విన్నప్పుడల్లా వాషింగ్టన్ డీసీ లేదు, మన రెడీ సినిమాలో ఆ క్యారెక్టర్స్ నేమ్స్ అవే యాదికొస్తూ ఉంటాయి అబ్బా. చికాగో సుబ్బారావు ఆ టైపులో, డల్లాస్ నాగేశ్వరరావు, వాషింగ్టన్ సుందర్, సో ఆ టైప్లో మనోడు. సరే ఇది మ్యాటర్. సరే ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే, ఒకవేళ నచ్చినట్టయితే మీరు లైక్ కొట్టుర్రి, అంటే కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరి. ఏదైనా రైటు రాంగు అనిపిస్తే కనుక మీరు ఏ అనిపించినా పర్లేదు అబ్బా, నాకు తప్పు అనిపించినా పర్లేదు, నేను ఓ తోపు నేను తురుము అని చెప్పట్లేదు, జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే కనుక కింద ఆరామ్సే కామెంట్ పెట్టచ్చు, నేను కూడా నేర్చుకుంటా పోయి మీ కామెంట్ ద్వారా నేర్చుకుంటే తప్పే ఉన్నది. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో 10 మందికి చెప్పుర్రి, అరే ఇక్కడ ఇట్లా చెప్తుర్రు పోయి బాగుంది, ఈ ఛానల్ బాగుంది అని చెప్పి రిఫర్ చేయర్రి. అది మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి. మనకి డిస్టర్బెన్స్లు వస్తూనే ఉంటాయి, పరిచయం కావద్దు. మన వీడియోలలో కామన్ డిస్టర్బెన్స్ అనేది, ఓకేనా? రైట్.